ఈరోజు మనం అబార్షన్స్ గురించి చూస్తాము. బిడ్డలు లేకుండా ఉండడం ఒక బాధ అయితే, ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిపోయినప్పుడు ఇంకా ఎక్కువ బాధ, ఇంకా ఎక్కువ డౌట్, అపనమ్మకం. సో అందుకనే అబార్షన్స్ కూడా అంత ఈజీ కాదు హ్యాండిల్ చేయడం. మామూలుగా మేమేం చెప్తాం అంటే, ప్రెగ్నెన్సీ రాకముందే వాళ్ళని తయారు చేస్తేనే సక్సెస్ ఈజీ. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆ శారీరక లోపం మనం చేయొచ్చు, కానీ ఆ టెన్షన్ని మనం హ్యాండిల్ చేయలేము, అస్సలు చేయలేము. ఆ టెన్షన్ వల్లనే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవ్వడం, మళ్ళీ అబార్షన్ అవ్వడం అనేది జరిగిపోతుంది. అందుకనే మామూలుగా మనం చెప్తాం ఇట్లా ఎట్లా ఈ అబార్షన్స్ గురించి చూస్తాము. మామూలుగా అబార్షన్ 10 to 20% జరిగితే, కొంతమంది బిడ్డలు వద్దు అని చేయించుకునేది ఒక 10%. దీంట్లో ఫస్ట్ 3 months ని ట్రైమిస్టర్ అంటాం. ఈ ఫస్ట్ 3 months లో అయ్యేది 92%, అదే ఎక్కువగా ఉంటుంది. 4, 5, 6 సెకండ్ ట్రైమిస్టర్, దాంట్లో 7%. థర్డ్ ట్రైమిస్టర్ 8th, 9th month లో, తర్వాత పుట్టినప్పుడు అట్లా అయ్యేది 1%. మనం ఇప్పుడు బాగా గమనిస్తే ఫస్ట్ 3 months లో అయ్యేదే ఎక్కువగా, తర్వాత తక్కువ, తర్వాత ఇంకా తక్కువ. సో దీనికి ఏం కారణం ఏంటంటే, ఫస్ట్ 3 నెలల్లో అబార్షన్కి పిండం ఏర్పడడమే ప్రాబ్లం, అంటే విత్తనమే బాలే. ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకునేదానికి ఏం చెప్తామంటే, విత్తనం అంటే పిండం, అండం కణాలు రెండు కలిసింది పిండం, ఆ పిండమే విత్తనం అంటాం. విత్తనం బాగుండాలి. రెండోది పొలం బాగుండాలి, గర్భసంచి మెయిన్. తర్వాత తల్లికి ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే అది క్లియర్ చేయడం. సో పొలం విత్తనం రెండు బాగా ఉన్నప్పుడు నువ్వు విసిరేసినా అది వస్తుంది. బాగా గమనించండి, ఇదే నిజం. దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ ఏంటంటే, మనం విత్తనం సరిగ్గా తయారు చేసుకోకుండా, పొలం సరిగ్గా చేయకుండా, నువ్వు ఎన్ని ఎరువేస్తా, నీళ్ళు వేసినా చేసినా కూడా సరిగ్గా రాదు. అందుకనే ప్రెగ్నెన్సీ ఏర్పడే ముందు ఆ ఎగ్ స్పర్మ్ని బాగా తయారు చేసుకోవడం, అంతే విత్తనం బాగా చేసుకోవడం, తల్లి యూట్రస్ అదర్ ప్రాబ్లమ్స్ని మనం సరి చేసుకోవడం, తల్లిని మానసికంగా ప్రిపేర్ చేయడం, కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు తర్వాత ఈజీగా జరిగిపోతుంది. సో ఈ సెకండ్ ట్రైమిస్టర్లో వచ్చి ఎక్కువగా గర్భసంచి ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. అంటే 5-6 నెలల్లో అట్లా వచ్చినప్పుడు ఎక్కువ గర్భసంచిల ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ఈ 8th, 9th month లో అట్లా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి బేబీకి పోయే రక్త ప్రసరణ, తల్లికి బీపీ షుగర్ అట్లా ఉండడం, దాని అట్లా బిడ్డ ఎదురుకాళ్ళతో ఉండడం, అట్లాంటి ప్రాబ్లం ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్కి గల కారణాలు ఏంటి అని చూసినప్పుడు, ఫస్ట్ క్రోమోసోమ్, అంటే మనం అనుకున్నాం ఫార్మేషన్లోనే డిఫెక్ట్, అండంలో కణాల్లో. దాంట్లో 50% అంటే మెయిన్ తల్లిదండ్రుల వల్ల వచ్చే, తల్లిదండ్రుల దగ్గర మనకు వచ్చే ఆ క్రోమోసోమ్ ప్రాబ్లం అనేది తక్కువనే, 2 to 5%. ఎక్కువగా ఏంటంటే వాతావరణం నుంచి అనమాట, ఈ కాలుష్యం వాటి నుంచి వచ్చేదే ఎక్కువ. తర్వాత ఈ హార్మోన్ ప్రాబ్లం వల్ల వచ్చేది 10 to 15%. ఇమ్యూనలాజికల్ డిజీజ్ అది 5 to 10%. ఇన్ఫెక్షన్స్ 5%. అన్ఎక్స్ప్లెయిన్డ్ లో ఎక్కువగా స్ట్రెస్ ఉంటుంది అనమాట. ఈ వాతావరణ ప్రాబ్లం అంటే ఎయిర్లో వచ్చే పొల్యూషన్, ఈ స్మోక్ దాంట్లో వచ్చేది. తర్వాత కెమికల్స్లో వచ్చేది అంటే ఈ క్లీనింగ్ ప్రోడక్ట్స్, అంటే మనకి ఈ సోప్, డిటర్జెంట్ అట్లా ఉండేది, పెయింట్స్, తర్వాత ఈ హెయిర్ డై, పర్ఫ్యూమ్స్, మస్కిటో ఇది పెడతాము ఆయిల్స్, దాంట్లో వచ్చే కెమికల్, నెయిల్ పాలిష్, థిన్నర్స్, ఇవి అన్ని కూడా మనకి ఏం చేస్తుందంటే, ప్లాస్టిక్ బాటిల్స్, ఇవి అన్ని మనకి 2 రకాలు చేస్తుంది. ఒకటి ఎండోక్రైన్ డిస్రప్టర్స్, ఇంకొకటి ఫ్రీ రాడికల్స్ అనేది. ఇవి ఏం చేస్తాయంటే, ఒకటి ఈ ఎక్కువ ఈస్ట్రోజన్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఇంకోటి అండం కణాలని బాగా డ్యామేజ్ చేసేస్తుంది. దాంట్లో ఇంకొక ముఖ్యమైనది ఫుడ్. మనం తినే ఆహారంలో ఈ నిలువగా ఉండేది, ప్రిజర్వేటివ్ యాడ్ చేసి ఉండేది, ఈ ప్యాకెట్లు అమ్ముతుంటారు ఆ ఫుడ్, తర్వాత కలర్ వేసి ఉంటారు. ఇవి అన్ని
ఫ్లేవరింగ్ ఏజెంట్స్ టేస్ట్ కోసం యాడ్ చేస్తుంటారు. ఇవి అన్ని కూడా మంచిది కాదు. తర్వాత మనం స్మోకింగ్ హ్యాబిట్స్ లో స్మోకింగ్ వల్ల అండం పెరుగుదల సరిగ్గా ఉండదు, కణాల్లో ప్రాబ్లం వస్తుంది, అబార్షన్ వస్తుంది. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ముందుగా ఆపేసేయమంటాం. కాఫీ కూడా ఇంపార్టెంట్. ఈ తల్లి 3 cups కంటే ఎక్కువ కాఫీ తాగినప్పుడు 2 times అబార్షన్ ఛాన్స్ ఎక్కువగా ఉంటది. అట్లే మగవాళ్ళు 3 cups కంటే ఎక్కువ తాగినప్పుడు కణాల్లో ప్రాబ్లం వస్తుంది. అది ఎట్లా వస్తుందంటే ఆ పిండం ఏర్పడిన తర్వాత ఆ పిండంలో మార్పు తీసుకొస్తుంది, అటువంటి ప్రాబ్లం వస్తుంది. సెకండ్ ట్రైమిస్టర్ అంటే గర్భసంచి ఆకారంలో ప్రాబ్లం ఉంటుంది. దాంట్లో సెప్టేట్ యూట్రస్, తర్వాత బైకార్నేట్ యూట్రస్ అనేది. ఇది రిపీటెడ్ అబార్షన్స్ అట్లా ఉన్నప్పుడు హిస్టోస్కోపిక్ రిసెక్షన్ అనే ప్రొసీజర్ చేసుకొని దాన్ని సరి చేసుకోవచ్చు. ఇంకొక అబార్షన్ కి కారణం ఏంటంటే చాలా మంది అంటుండే గర్భసంచి లూజ్ గా ఉంది అని చెప్పి. ఇదేంటంటే ఈ సడన్ గా నొప్పి ఏం పెద్దగా ఉండదు, గర్భసంచి ఈ ఉమినీరు సంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. అట్లా అబార్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన శారీరక లోపం మనం ఎంత బాగా టెస్ట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తున్నామో మానసికంగా కూడా వాళ్ళని ప్రిపేర్ చేస్తాం. అందుకని అబార్షన్ ఎప్పుడు ట్రీట్మెంట్ ప్రెగ్నెన్సీ లేనప్పుడు స్టార్ట్ అవుతుంది. ఒక వాళ్ళ పరిస్థితిని బట్టి 3 months 6 months ఒక్కొక్కసారి 1 year కూడా ప్రెగ్నెన్సీ రాకూడదని చెప్తాము. ఆ టైం ఎందుకు రాకూడదు అది బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలా మందికి బాధ అనిపిస్తుంది, కానీ నేను గట్టిగానే చెప్పేస్తాను, ఖచ్చితంగా ఇది చేసుకుంటే రా. ఎందుకంటే ఇప్పుడు ఆ బాధ పర్వాలేదు, కానీ ప్రెగ్నెన్సీ వచ్చి బాధపడి ఏం చేయలేని పరిస్థితి, వాళ్ళు ఏం చేయలేదు, నేను అది ఇంకా బాధ. సో దానికి డయట్, ఎక్సర్సైజ్ ప్లస్ ఈ సప్లిమెంట్ విటమిన్స్ చెప్తాం. మూడోది మానసికంగా ఎట్లా ప్రిపేర్ చేస్తాము, మనం మంచి తల్లిదండ్రులం కాబట్టి మంచి బిడ్డనే కనాలి, మనకి మామూలు బిడ్డ వద్దు. ఇటువంటిది బాగా ఉన్నప్పుడే వేరే వాళ్ళు ఎవరైనా అన్నప్పుడు మనకి బాధ ఉండదు. సో అందువల్ల కొన్ని అబార్షన్కి అట్లా కారణమవుతుంది.